ఆథరైజ్ కలిగిన డీలర్ల వద్దే నాణ్యమైన పత్తి గింజల్ని రైతులు కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ అధికారి విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామాల్లో తీసుకొస్తున్న లూజ్ విత్తనాలను కొనుగోలు చేయవద్దని తెలిపారు. నకిలీ విత్తనాల అమ్మకాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఫెర్టిలైజర్ షాపుల నిర్వాహకులపై అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోందని, ప్రతి రైతు తప్పనిసరిగా తీసుకున్న విత్తనాలకు రసీదు తీసుకోవాలంటున్న వ్యవసాయ శాఖ అధికారి రవీందర్ సింగ్ తో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా నకిలీ విత్తనాలు అయితే కోకొల్లలుగా బయటపడుతున్నాయి. ఇప్పటికే ఇటు పోలీసుల విజిలెన్స్ల తనిఖీలలో కూడా లక్షల కొద్దీ ఆ నకిలీ విత్తనాలు అయితే పోలీసులు బయటకు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. వారిపైన కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే హన్మకొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే ఇటు వ్యవసాయానికి సాగు చేసుకునే రైతులంతా కూడా తమ భూములకు సంబంధించి కూడా సదును చేసుకొని కూడా తొలకరి వర్షాలకు కూడా రైతులు అందరూ కూడా విత్తనాలు పెట్టేందుకు కూడా సన్నద్ధం అవుతున్న నేపథ్యంలో కూడా నకిలీ విత్తనాలను రైతులు ఏ విధంగా పసిగట్టాలి, నకిలీ విత్తనాలపైన అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారో అనే అంశానికి సంబంధించి తెలుసుకోవడానికి మనతో పాటు మాట్లాడేందుకు హన్మకొండ వ్యవసాయ శాఖ అధికారి రవీందర్ సింగ్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడుతున్నారు. చెప్పండి సార్, మరికొద్ది తొలకరి జల్లు పడుతూనే ఇటు రైతులంతా కూడా పత్తి గింజలు పెట్టుకునేందుకు కూడా తమ భూములను సదును చేసుకుంటున్న పరిస్థితి ఉంది. కానీ కోకొల్లలుగా ఇటు హన్మకొండ వ్యాప్తంగా కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా నకిలీ విత్తనాలు అయితే కోకొల్లలుగా బయటపడుతున్న పరిస్థితి ఉంది. ఈ నకిలీ విత్తనాలకు సంబంధించి కూడా రైతులు ఏ విధంగా వాటిని గుర్తుపట్టాలి, నకిలీ విత్తనాలకు సంబంధించి కూడా మీరు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? అయితే మనము సీజన్కి ఆరంభంలోనే ఒకటి డీలర్స్ తోటి పోలీసు యంత్రాంగము, వ్యవసాయ శాఖ, అదేవిధంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ మీటింగ్లో మనము మన డీలర్లకు ఏదైతే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలో, మెలకువలు చేయాలో, రైతులకు నాణ్యమైన విత్తనం అందించే దిశగా వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నది చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఇంటరాక్టివ్ సెక్షన్ ఉండే దాంట్లో వాళ్ళు మాట్లాడారు, మేము సమాధానం ఇచ్చాము, మేము మాట్లాడినాము, వాళ్ళ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా తెలుసుకొని మనము టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరిగింది. ఆ టాస్క్ ఫోర్స్ టీమ్స్ మనము జిల్లా టీమ్స్ ఉన్నాయి, మండల్ టీమ్స్ ఉన్నాయి, అదేవిధంగా పోలీసు వారి తో కలిపి బృందాలు ఫామ్ చేయడం జరిగింది. ఆ బృందాలు విస్తారంగా మనము ప్రతి డీలర్ ఇప్పుడు ఏంటంటే 100% షాప్స్ని మనం తనిఖీ చేయమని మన వ్యవసాయాధికారులకు ఆదేశాలు ఉన్నాయి. అదే దాంట్లో ఇప్పుడు ఇవన్నీ డంప్స్ దొరకడం జరిగింది. సో అందరూ అప్రమత్తంగా ఉన్నారు. పోలీసు కానీ, విజిలెన్స్ శాఖ కానీ, వ్యవసాయ శాఖ, అదేవిధంగా రైతులకు కూడా మనం అప్రమత్తంగా ఉండమని సూచించడం జరుగుతున్నది. నాణ్యమైన విత్తనమే కొని డీలర్ల దగ్గర మాత్రమే కొనమని మనం రైతులకు చెప్తున్నాము. సీడ్ కొన్నప్పుడు ఏదైతే విత్తనం కానీ, ఫర్టిలైజర్ కానీ, పెస్టిసైడ్ ఏది కొన్నా కూడా కంపల్సరీగా ఒరిజినల్ బిల్ తీసుకోమని చెప్తున్నాము. అదేవిధంగా బిల్ తీసుకున్నప్పుడు బిల్లో అన్ని కాలమ్స్ అంటే లాట్ నెంబర్ కానివ్వండి, కంపెనీ పేరు కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేటు, దాని ఎంఆర్పి ఏమున్నదో అవన్నీ కూడా గమనించి అవన్నీ ఎంట్రీస్ చేసుకోమని చెప్తున్నాము. అది ఎందుకంటే ఏదన్నా క్రాప్ కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు కాంపన్సేషన్ చేయాలన్నప్పుడు బిల్లు తప్పకుండా అవసరం ఉంటుంది. మనం కన్జ్యూమర్ కోర్టుకు కానీ ఎక్కడికన్నా పోవాలనుకున్నప్పుడు. సో రైతులకు ఇంకొక కోరిక మనం ఏం కోరుతున్నామంటే ఏదైతే సీడ్ ప్యాకెట్ ఉంటుందో అది కూడా భద్రపరిచి సీజన్ అయిపోయేదాకా వాళ్ళు క్రాప్ అమ్మేదాకా కూడా వాళ్ళకు బిల్లు మరియు విత్తనం వచ్చిన ప్యాకెట్, ఒరిజినల్ ప్యాకెట్ భద్రంగా సీజన్ అయిపోయేంత వరకు ఉంచుకోమని మనము కోరుతున్నాము. ఇది మనము ప్రతి వారం జరిగే రైతు నేస్తం ప్రోగ్రాంలో చెప్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు యూనివర్సిటీ వాళ్ళు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమంలో ప్రతి ఊరు విజిట్ చేసినారు. ఆ కార్యక్రమంలో సందర్భంలో కూడా మనం రైతులకు మనము అలర్ట్ చేయడం జరిగింది. ఈ రైతు నేస్తం ప్రోగ్రాంలో చెప్తా ఉన్నాము. రైతు వేదికల్లో ఏఈఓస్కి కూడా అవకాశం వచ్చినప్పుడల్లా రైతులకు అవగాహన ఏర్పాటు చేయమని మనము చెప్పడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మండల స్థాయిలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులతో ఇటు నకిలీ విత్తనాలు వ్యాపారం చేసే వారితో కూడా సంబంధాలు ఉండడం వల్లే ఈ విధంగా నకిలీ విత్తనాలు మార్కెట్లోకి వస్తున్నాయంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. దీనిపైన ఏం మాట్లాడతారు? ఇది ఆరోపణలు ఖండిస్తున్నాము. ఇది కరెక్ట్ కాదు. ఇది ఎందుకంటే మేమే టీమ్స్ ఫామ్ చేసుకున్నాము. ఇంకోటి మాకు ఆదేశాలు ఏమున్నాయంటే 100% ఆఫ్ ది డీలర్స్ని మనము ఇన్స్పెక్ట్ చేయాలన్న ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి డీలర్కు ఇన్స్పెక్ట్ చేసినాము. మనము అగ్రికల్చర్ ఆఫీసర్కి అయితే వారంలో 6 షాప్స్కి వాళ్ళు వారంలో 2 సార్లు వాళ్ళు 5 షాప్స్ ఇన్స్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి ఒక యాప్ కూడా ఉన్నది. యాప్లో కూడా వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్స్ అవన్నీ వెరిఫై చేస్తారు. ఫర్టిలైజర్ స్టాక్స్ కోసం యాప్ ఉన్నది, కానీ వాళ్ళు పోయినప్పుడు వాళ్ళు అన్నీ స్టాక్స్ వెరిఫై చేస్తూ ఉన్నారు. సో మనము రైతులకు ముఖ్యంగా వాళ్ళకు
నాణ్యమైన విత్తనం అందించే దిశగా మనం ఏం చెప్తున్నాం అంటే రైతులు కంపల్సరీగా డీలర్ దగ్గర మాత్రమే కొనండి. ఫ్లై బై ఆపరేటర్స్ ఉంటారు, రాత్రిపూటలు కానీ బిజినెస్ అవర్స్ కాకుండా వేరే టైంలో ఊర్లలో వచ్చి లూజ్గా అమ్మే సీడ్ని ఎట్టి పరిస్థితుల్లో కొనొద్దు అని మనము వాళ్ళకు హెచ్చరిక చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈసారి ఈ సీజన్లో ఇటు రైతులకు ఎలాంటి వ్యవసాయ పరంగా ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తూ ఉన్నారు? రైతులకు మనము ఈ రైతు బంధు స్కీమ్ కింద ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో ఏమన్నా కరెక్షన్స్ ఉంటే స్టార్ట్ చేయమని ఆదేశాలు వచ్చినాయి. సో రైతులు ఎవరికైతే పట్టాదారు పాస్బుక్ ఉన్నదో వాళ్ళు వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అవన్నీ ఇప్పుడు అప్డేట్ చేసుకునే వెసులుబాటు కలిగించి ఉన్నాము. సో రైతు బంధు ఇస్తున్నాము. అదేవిధంగా 18 to 59 ఇయర్స్ ఉన్న రైతులకు మనం రైతు బీమా ఆల్రెడీ చేసి ఉన్నాము. సో రైతుకి ఏ విధంగా అది జరిగినప్పటికి కూడా వాళ్ళకు ఒక్కొక్క రైతు చేసిన నామినీకి 5 లక్షల రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. డీలర్ల వద్దనే రైతులైతే ఇటు పత్తి గింజలకు సంబంధించి డీలర్ల వద్దనే కొనుగోలు చేయాలి. గ్రామాల్లోకి వచ్చినటువంటి వ్యాపారుల వద్ద కూడా ఇటు లూజు సంబంధించిన విత్తనాలు కూడా తీసుకోవద్దంటూ కూడా చెప్తున్నారు. ఈసారి రైతులకు సంబంధించి కూడా అనేక ప్రోత్సాహాలు ఉన్నాయి కాబట్టి వాటన్నింటిని కూడా రైతులు సద్వినియోగం చేసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఇటు గత కొద్ది రోజుల నుండి కూడా ఇటు మండల స్థాయి నుండి కూడా అధికారుల నుండి కూడా ఇటు ప్రత్యేకమైన ఒక యాప్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు కూడా ఇటు నకిలీ విత్తనాలకు సంబంధించి కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నాము. దీనిలో భాగంగా ఇటు పోలీసులు ఇటు విజిలెన్స్ సంబంధించిన విభాగాలతో కూడా ఇటు స్వయంగా ఇటు డీలర్లకు సంబంధించి కావచ్చు ఇటు పట్లేరు షాపుల పైన కూడా ప్రత్యేకమైన తనిఖీ కొనసాగుతుందంటూ కూడా చెప్తున్నారు. ఎక్కడ కూడా నకిలీ విత్తనాలతోని రైతులు మోసపోకుండా చూసుకునేందుకు కూడా అధికార యంత్రాంగం అంతా కూడా పనిచేస్తున్నారంటూ కూడా ఇటు వ్యవసాయ శాఖ అధికారి అయితే చెప్తున్న పరిస్థితి అయితే హన్మకొండ జిల్లాలో ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుధీర్ కృష్ణ, S6 న్యూస్, వరంగల్.